మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. విజయ డైరీ పాల ధరల పెంపుకు సంబంధించి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. చలసాని ఆంజనేయులు రాజీనామా చేసినటువంటి మరుసటి రోజే ధరలు పెంచుతూ కృష్ణా మిల్క్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10 నుంచి అమల్లోకి రానున్నాయి పెరిగినటువంటి ధరలు. 500 మిల్లీలీటర్ల పాల ప్యాకెట్ పై రూపాయి నుంచి ₹2 వరకు పెంపు అయితే జరగనుంది. 39 రూపాయల నుంచి 40 రూపాయలకు చేరింది విజయ గోల్డ్ మిల్క్ ధర. 38 నుంచి 39 రూపాయలకు పెరిగింది ప్యూర్ క్రీమ్ మిల్క్ ధర. అలాగే ప్యాకెట్కు రూపాయి చొప్పునటువంటి పెరిగిన స్టాండర్డ్ టోన్డ్ డబుల్ టోన్డ్ పాల ధరలు కూడా రూపాయి పెరిగినట్లుగా తెలుస్తోంది. పార్టీ ఒత్తిడి, మంత్రుల రాయబారంతో శుక్రవారం విజయ డైరీ చైర్మన్ గా, బోర్డు డైరెక్టర్ గా చలసాని రాజీనామా చేశారు. మంత్రి కొలుసు పార్థసారథికి రాజీనామా లేఖ అందించారు. 2019 నుంచి విజయ డైరీ డైరెక్టర్ గా సేవలు అందించారు. నామినేషన్ వేయొద్దని టీడీపీ అధిష్టానం చెప్పినా వినకుండా ముందుకు వెళ్లినటువంటి వైనం అయితే ఉంది. మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు డైరెక్టర్లతో కలిపి ఒక ప్రకటన అయితే వెలువడింది. పార్టీ కన్నెర చేయడంతో చలసాని దిగొచ్చారు. చలసాని రాజీనామా విషయంలో టీడీపీ తీరుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చలసానితో బలవంతపు రాజీనామా చేయించారని కూడా మండిపడుతోంది. డైరీతో టీడీపీకి, ప్రభుత్వానికి ఏం సంబంధం అని కూడా పేర్ని నాని అన్నారు. కోస్తాలో హెరిటేజ్ విస్తరణ కోసమే విజయ డైరీని నాశనం చేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. దాడులు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధిస్తూ హెరిటేజ్ కంపెనీ మీద మీకేం, ప్రభుత్వానికి ఏం అధికారం ఉంటుంది? అలాగే విజయ డైరీ మీద ప్రభుత్వానికి ఏం అధికారం ఉంటుంది? మీకేం సంబంధం అంటున్నా? గెలిచిన గంటలో రాజ్యాంగబద్ధంగా ఎన్నిక జరిగితే, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్నిక జరిగితే, ఎన్నికైన గంటకి 2 మంత్రులు ఏమాత్రం సిగ్గుపడకుండా లోకేష్ ఆదేశాలతో ఆ విజయ డైరీలోకి వెళ్ళి చైర్మన్ మీద ఒత్తిడి చేస్తారు. ఆ ఒత్తిడికి తట్టుకో బెదిరిస్తారు. నీ కూతురుని జైల్లో వేస్తాం, నీ కొడుకుని అమెరికా నుంచి తెప్పించి జైల్లో వేస్తాం, నిన్ను జైల్లో వేస్తాం, 2-3 ఏళ్ళు జైల్లోంచి రానివ్వకుండా చేస్తాం, కేసు మీద కేసు పెడతాం, ఇంకా 3 ఏళ్ళు మేము ఉంటాం, 3 ఏళ్ళు నేను చెప్పకూడదు తినిపిస్తామని ఎన్ని బెదిరిస్తే ఆ ఒత్తిడికి తట్టుకోలేక అతనికి గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చేరితే అసలు ఎంత నీతిమాలిన చర్య చూడండి. గుండెపోటు వస్తే దొడ్డిదారిన మంత్రులు 2 గంట పాటు కారులో కూర్చుని ఎదురు చూసి పక్క గేట్ నుంచి తాళాలు తీసి హాస్పిటల్లోకి వెళ్ళి దేంట్లోకి అన్ని వీడియోలు ఉన్నాయి, ఐసీయూలోకి వెళ్ళి బెదిరించి అరుపులు, కేకలు. ఐసీయూలో మిగతా పేషెంట్లు ఇలా ధనదాహం, అధికార దాహం ఏ స్థాయి అంటే ఎంత నీచానికి ఒడిగడతారంటే 2 మంత్రులు వెళ్ళి అరుపులు, కేకలు. పక్కన మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, అరుపులు, కేకలు, పెద్ద పెద్ద దాడి చేసినంత పని చేసి అతనితో రాజీనామా తీసుకున్నారు. కొడుకుని అమెరికాలో లోకేష్ మనుషులను పంపించి అమెరికాలో బెదిరించారు, ఇక్కడ కూతురుని బెదిరించారు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? టీడీపీ వాళ్ళే చెప్తున్నారు. ఇవాళ గెలిచిన కొత్త నుంచి రెడ్ బుక్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దాడులు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధిస్తాం, తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ ఆస్తులు లాక్కోవటం, వ్యాపారాలను లాక్కోవటం చూసాం. అయిపోయింది. ఇవాళ పాము పిల్లలు తిన్నట్టుగా పాము తన పిల్లల్ని తింటదంటారు. ఆ రకంగా నారా లోకేష్ నాయుడు, నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కూటమిలో ఉన్నటువంటి జనసేన వాళ్ళని, టీడీపీ వాళ్ళని మింగటం ఆల్రెడీ బిగిన్ అయిపోయింది. ఇప్పటికీ ఏడుస్తున్నారు. ఎవరు? చలసానాంజనేయులు ఎవరు? కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కమ్మ కులానికి చెందినోడు. అయినా వీళ్ళకి ధనదాహం, అధికార దాహం ముందు టీడీపీ లేడు, ఎవడో లేడు, కమ్మ లేదు, కాపు లేదు, ఎవరినైనా సరే మింగేయటమే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, విజయ డైరీ విషయంలో ఏం జరుగుతోంది? చలసాని రాజీనామా కావచ్చు, లేకపోతే పాల ధరల పెంపుకు సంబంధించి కావచ్చు, పేర్ని నాని ఆరోపిస్తున్నట్లుగా నిజంగా నిర్వీర్యం చేయటానికి ఇదంతా కూడా జరుగుతోంది. టీడీపీకి అలాగే విజయ డైరీ పాలకి సంబంధించి సంబంధం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఒకసారి ప్రజలు ఆలోచించాలి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఏంటి ఈ పరిణామాలన్నింటి ఎలా చూడాలంటారు ఓవరాల్గా? విజయ డైరీలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి తీవ్ర స్థాయిలో చర్చ అయితే జరుగుతోంది. ఇటు సామాజిక మాధ్యమాల్లో కూడా కొంత, ఇటు సామాజిక వర్గాల పరంగా కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనపడుతుంది. ముఖ్యంగా అంటే టీడీపీ అధిష్టానం అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశం. ఈ సహకార సంఘాల్లో వేలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి మాట వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అంటే
ఎప్పుడైతే చలసాని ఆంజనేయులు వల్లభనేని వంశీకి సన్నిహితంగా ఉన్నారనేటువంటి అనుమానాలు టీడీపీలో మొదలయ్యాయో 2021 నుంచి ప్రస్తుతం వరకు కూడా ఆయన సౌకర్యవంతంగా చైర్మన్ గా కొనసాగారు అనేటువంటి అభిప్రాయాలు ఎప్పుడైతే టీడీపీలో బలపడ్డాయో ఆ తర్వాత నుంచి కూడా ఆయన టార్గెట్ చేశారనేటువంటిది అక్కడ గన్నవరం నియోజకవర్గంలో ప్రధానంగా చర్చ అయితే దీనికి సంబంధించి జరుగుతుంది. గన్నవరం నియోజకవర్గంతో పాటు కృష్ణా జిల్లా మొత్తం కూడా దీనికి సంబంధించి చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కనుక మనం చూసుకుంటే అంటే ఈ చలసాని ఆంజనేయులు బయటకు వచ్చింది అంటే ఆయన్ను ఏకంగా ఆసుపత్రిలో ఉన్నప్పుడే తీసుకెళ్లి 2 మంత్రులను రాజీనామా చేయించేటువంటి ప్రయత్నం చేయడం, 2 మంత్రులు ఆయన ఒత్తిడి చేయించి ఐసీయూ బెడ్ మీద రాజీనామా లేఖ తీసుకోవడం మాత్రం పరువు తక్కువగానే అక్కడ కొంతమంది అంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా చూస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వ్యవహారంలో ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చారో ఆ తర్వాత నుంచి కూడా అంటే చైర్మన్ పదవికి నామినేషన్ ఆయన విత్డ్రా చేసుకోవడం, పదవికి రాజీనామా చేయడం జరిగిందో ఆ తర్వాత నుంచి కూడా విజయ డైరీలో కీలక సంస్కరణలకు కీలక మార్పులకు అడుగులు పడుతున్నాయి. అందుకని 1/2 లీటర్ పాల విషయంలో రేట్లు పెంచేశారు అనేటువంటి కొంత వినపడుతోంది. అయితే ఇక్కడ రైతులకు ఎంతవరకు న్యాయం చేయబోతున్నారు అనేటువంటి అంశం మాత్రం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా ఇటు నందిగామ గారి జగ్గేపేట నియోజకవర్గాల్లో కృష్ణా మిల్క్ యూనియన్ తో ఎక్కువగా సన్నిహిత సంబంధాలు అనేవి రైతులకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తారనేటువంటిది కూడా కీలకమైనటువంటి అంశం. అలాగే ఈ సహకార సంఘాల్లో ప్రభుత్వాలు వేలు పెట్టినప్పుడు అంటే గతంలో వైసీపీ వేలు పెట్టినప్పుడు టీడీపీ ఆరోపణలు చేసినప్పుడు ఇప్పుడు ఏకంగా ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్నటువంటి వ్యక్తితో ఏ విధంగా రాజీనామా చేయిస్తారనేటువంటిది ఇక్కడ కీలకంగా మారింది. కాబట్టి ఈ అంశాన్ని వైసీపీ రాజకీయంగా కూడా విమర్శించేటువంటి ప్రయత్నం గట్టిగానే చేస్తోంది. ఈ అంశానికి సంబంధించి గతంలో తమను అవమానించినటువంటి మీరు మమ్మల్ని అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి అనేటువంటిది ఇక్కడ వైసీపీ ప్రధాన ప్రశ్న. టీడీపీలో ఈ అంశానికి సంబంధించి భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి కదా వెంకట్, దాన్ని ఎలా చూడాలంటారు? చలసాని రాజీనామాకి విజయ పాల డైరీకి సంబంధించి ఆ ధరల పెంపుకి సంబంధించి సంబంధమే లేదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి నిర్ణయం. దశల వారీగా అనుకున్నారు కానీ ఇమీడియట్గా కూడా ఆ పెంపు అనేది జరిగింది. ఒక రివ్యూ మీటింగ్లో సందర్భంగా ఈ నిర్ణయం అయితే బోర్డు డైరెక్టర్ అందరూ ఏకగ్రీవంగా తీసుకున్నారు. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు, పార్టీ పరంగా కూడా ఎలాంటి ఒత్తిడి చేయలేదు. వైసీపీ ఒకవేళ ఈ అంశానికి సంబంధించి ఇష్యూ లేవనెత్తుతుంది కాబట్టి ఇమీడియట్గా ఈ చర్యలు తీసుకున్నారని కానీ లేకపోతే నారా లోకేష్ వైపు నుంచి కానీ లేకపోతే టీడీపీ ఈ స్థాయిలో చలసాని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అనేటువంటి ఒక కోణాన్ని అయితే తీసుకొస్తున్నారు టీడీపీ నేతలు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ టీడీపీ నేతలు చెప్తున్నటువంటి అంశం ప్రకారం ఇది కేవలం పార్టీ అంతర్గత విషయం. పార్టీ అంతర్గత అంటే సహకార సంఘం అంతర్గత విషయం కాదు అది ఇక్కడ ప్రధానంగా వినపడుతున్నటువంటి ప్రశ్న. అలాగే ఇక్కడ పార్టీ జోక్యం చేసుకోలేదు లేదంటే ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు అన్నప్పుడు 2 మంత్రులను కేబినెట్ మంత్రులను పంపించి రాజీనామా లేఖ తీసుకోవడం అనేది ఆ సమయంలో కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఆయనకి మీరు పార్టీ కావాలా పదవి కావాలని సమయం ఇచ్చినప్పుడు ఆయన చెప్పేటువంటి సమయాన్ని అంటే ఆయన అభిప్రాయాన్ని చెప్పేటువంటి సమయాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అలా హడావుడిగా వెళ్లి మంత్రులు 2 వెళ్లి రాజీనామా లేఖ తీసుకోవడం ఇక్కడ అటు టీడీపీ కార్యకర్తలు కూడా మండిపడుతున్నటువంటి అంశం. ముఖ్యంగా ఇటు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి కార్యకర్తలు ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ కొంత చర్చ అనేది అంటే దీనికి సంబంధించి అంటే చలసాని ఆంజనేయుల విషయంలో వాళ్ళ అధిష్టానం అనుకున్నటువంటి రిపోర్ట్ వేరు. కానీ కార్యకర్తలకు చెప్పుకునే అంటే బయటకు ప్రొజెక్ట్ చేసేటువంటి విషయంలో సమస్యను ప్రొజెక్ట్ చేసేటువంటి విషయంలో ఇక్కడ పార్టీ అధిష్టానం విఫలమైందనేటువంటిది ప్రధాన ఆరోపణ. ఇక టీడీపీ నేతలకు చెప్తున్నటువంటి అంశం ప్రకారం ఇది కేవలం మా ఇంటర్నల్ సమస్యను మీరెందుకు వెలువెడుతున్నారని వైసీపీని ప్రశ్నిస్తోంది. కానీ ఇంటర్నల్ సమస్య అన్నప్పుడు దానికి మంత్రులను పంపకుండా దాన్ని బ్యాక్గ్రౌండ్ లో చేయించుకుంటే బాగుండేది. ఇంటర్నల్ సమస్యను అంతర్గతంగానే 4 గోడల మధ్యనే పరిష్కరించాలి. పార్టీకి సంబంధించి లాయలిస్ట్ విషయంలో మీరే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని అంటే దాన్ని ఎలా చూడాలి అనేటువంటి ఒక మాట టీడీపీలోని ఒక వర్గమే క్వశ్చన్ రేజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. చలసాని ఏ స్థాయిలో టీడీపీకి వీర విధేయుడో అందరికీ తెలిసినటువంటి అంశం. ఈ కోణాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు వెంకట్, దీని ఎలా చూడొచ్చు? అవును, ఇక్కడ టీడీపీకి సంబంధించి చలసాని ఆంజనేయులు ముందు నుంచి కూడా దాదాపు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. అలాగే అటు సహకార సంఘాలకు సంబంధించి అంటే దీనికి అంటే రైతులకు అదేవిధంగా కృష్ణా మిల్క్ యూనియన్ కి సంబంధించి విజయ పాల డైరీకి సంబంధించి చాలా వరకు కూడా ఆయన క్షేత్రస్థాయిలో రైతులకు మంచి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు అటువంటి వ్యక్తిని ఈ విధంగా అవమానించడం లేదంటే ఆయన మీద అనుమానాలు ఉంటాయి, పలానా విధంగా జరుగుతుందని పిలిచి మాట్లాడి ఉంటే అదొక రకంగా ఉండేది. కానీ అటువంటి పరిస్థితి ఎక్కడా లేకుండా ఆయన విషయంలో టార్గెట్ చేస్తూ మాట్లాడటం అంటే కొంత టీడీపీ సోషల్ మీడియా కూడా ముందు కొంత హడావుడి చేసింది. ఆ తర్వాత ఆయన రాజీనామా చేసిన తర్వాత మాట మారుస్తూ వీళ్ళ విమర్శలు వీళ్ళు చేయటం మొదలు పెట్టారు.
ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇది ఒక సహకార సంఘంలో ఒక చిన్న పదవి అయినప్పటికీ దీనికి సంబంధించి మాత్రం పెద్ద చర్చ ఇప్పుడు టీడీపీలో జరుగుతుంది అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక చలసాని ఆంజనేయులు రాజీనామా చేసినటువంటి మరుసటి రోజే ధరలు పెంచుతూ కూడా కృష్ణా మిల్క్ యూనియన్ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు. ఈ నెల 10 నుంచి ఈ ధరల పెరుగుదల అయితే అమల్లోకి వస్తుందని అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. కానీ ఇది గతంలోనే బోర్డు ఏకగ్రీవంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ పరిణామానికి ఆ పరిణామానికి సంబంధం లేదని చెప్తున్నప్పటికీ కూడా అంతర్గతంగా ఏదో జరిగిందనేటువంటి సమాచారం అయితే బయటకు వస్తుంది. 500 మిల్లీలీటర్ల ప్యాకెట్పై రూపాయి నుంచి ₹2 వరకు పెంపుకు సంబంధించి అయితే ఉంది. 39 రూపాయల నుంచి 40 రూపాయలకు విజయ గోల్డ్ మిల్క్ ధర అయితే చేరింది. 38 రూపాయల నుంచి 39కి పెరిగింది ప్యూర్ క్రీమ్ మిల్క్ ధర. ప్యాకెట్కు రూపాయి చొప్పున స్టాండర్డ్ అలాగే టోన్డ్, డబుల్ టోన్డ్ పాల ధరలు కూడా పెరిగాయి. అలాగే పార్టీ ఒత్తిడి, మంత్రుల రాయబారంతో శుక్రవారం విజయ డైరీ చైర్మన్గా, బోర్డు డైరెక్టర్గా చలసాని రాజీనామా చేశారు.